ఒక్కసారి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి బాలేదని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది జరిగిందంటూ కూడా చెప్తున్నారు కాబట్టి ఒకసారి అడుగుదాం. నాన్న ఆ రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవునున్నా. ఏమైంది నాన్న ఆ రోజు? ఏమైందో నాకు తెలీదు. నేను 9 గంటల దాకా మెలుకుండే. డాడీ నేను మెలుకుండే. తర్వాత 11 గంటల దాకా మాట్లాడుకున్నాం. అట్లా వండుకున్నా. నేను పోయి వండుకోరా అంటే వండుకున్నా. పండుకున్న తర్వాత ఏమైందో తెలియదు. నేను డాడీ బయటికి వచ్చిండు. సిగరెట్ తాగుతాడు డాడీ. సిగరెట్ తాగిండు. ఏ సమయానికి? నైట్ 11 గంటలకి. ఇక బయటికి వచ్చి సిగరెట్ తాగి లోపలికి వచ్చి గొల్లం పెట్టిండు. లైట్లు బంద్ చేసిండు. లోపలికి పోయినాం, పండుకున్నాం. నేను ఛార్జింగ్ పెట్టడానికి వచ్చిన ఫోన్ మమ్మీ వచ్చి ఛార్జింగ్ పెట్టడానికి వచ్చిన. ఛార్జింగ్ పెట్టేసిన. ఛార్జింగ్ పెట్టగానే డాడీ వండుకోరా అనగానే పోయి వండుకున్నాం. మళ్ళీ 3:30కి అట్లా మమ్మీ లేపింది. డాడీ లేడురా అని చెప్పింది. అంటే డాడీ లేడు అనగానే నేను గేట్ తీసి బయటకు వచ్చిన. బయటకు వచ్చి చూస్తే లేకుండే. డాడీ లేడు మమ్మీ అని చెప్పిన. ఆవురా వస్తాడేమో అని మమ్మీ అన్నది. సరే అని ఆగిన. మళ్ళీ మమ్మీ ఉండి నాని వాళ్ళ సందులో ఇటం వండుకుండేమో చూడు పోరా అన్నది. అంటే నేను వచ్చి ఆడికి వచ్చి చూసిన లేకుండే, కనిపించలేదు డాడీ. ఇలా చాటుకు దాపెట్టారు. అయితే నేనేమన్నా లేడు మమ్మీ అని చెప్పిన. మమ్మీ ఉండి మళ్ళీ మమ్మీ వచ్చి మమ్మీ చూసింది. ఉండు రానగానే నేను పోయినా, లేపిన. లేచలే డాడీ. బాబాయ్కి ఇట్లా పడిపోయిండు. అప్పటికి చనిపోయిండు ఆయన. ఒక్కటే ఉంది మమ్మీ. సో చూస్తున్నాం కదా, ఒక్కసారి లోపలికి వెళ్ళి కూడా అదంతా కూడా ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఏదైనప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది అతి బాధాకరమైన విషయం అని చెప్పచ్చు. కేవలం అక్రమ సంబంధం కోసం, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పరిచయం ఉంది. తనకి పెళ్ళే కూడా 20 ఏళ్ళు అవుతుంది. 3 పిల్లలు కూడా ఉన్నారు. ఆ 3 పిల్లలు కూడా హాస్టల్లోనే ఉంటూ ఉన్నారు. ఒకవైపు నుంచి చూసుకుంటే పిల్లల ఇబ్బంది పెట్టే ఇది కూడా ఏమీ లేదు. ఒకవైపు నుంచి కేవలం హస్బెండ్ భార్య వీళ్ళిద్దరూ మాత్రమే ఇంట్లో ఉంటూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా ఇలా ఎలా చేయాలనిపించింది అంటే, ఆడపిల్లలకి అంటే తల్లులకి చిన్న రక్తం మరక కనిపిస్తేనే, భర్తకి ఏమైనా జరిగితేనే విలువలాడిపోతూ ఉంటారు. అలాంటిది భర్తని ఒక వ్యక్తి కోసం చంపాలి అన్న ఆలోచన అసలు ఏ విధంగా వచ్చిందనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అని చెప్పచ్చు. ఇదే ఇంట్లో వాళ్ళిద్దరు కూడా కొన్నేళ్ల నుంచి కూడా జీవితం కొనసాగిస్తున్నప్పటికీ కూడా కొన్ని రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఒక గల్లీ ఉంది. మొన్న సోమవారం రోజు ఏదైతే కొద్ది రోజుల ముందు ఉందో ఆ రోజు రాత్రి సమయంలో భర్త కనిపించట్లేదు, నా డాడీ లేడు అంటూ కూడా తన రెండో కొడుకుకి చెప్పింది. రెండో కొడుకు వచ్చి రాత్రి సమయంలో బయటకు వచ్చి చూడగా ఎక్కడ లేడు. సరే ఒకసారి లోపల మొత్తం వెతుకు అన్నప్పుడు, అంటే ఈ తల్లి విజయ్ కుమార్ అలాగే సంధ్య ఈ ఇంట్లో ఉంటూ ఉంటారు. తన అమ్మ ఇందాక మనతో మాట్లాడడం జరిగింది. తన తల్లి తను ఇందులో ఉంటూ ఉంటుంది. అయితే అక్కడ అంతా లేరు కాబట్టి ఇక్కడ నాని ఇంట్లో ఉన్నారా, అంటే నానమ్మ ఇంట్లో ఏమైనా ఉన్నాడా, బాత్రూంలో ఏమైనా ఉన్నాడా చూడు అన్నప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి చూడంగానే తన తండ్రి ఇక్కడ జారి పడిపోయి ఉన్నట్టుగా బాత్రూంలో చూడడం జరిగింది. ఒక్కసారిగా ఆ కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. అంటే చనిపోయి ఈ విధంగా ఉన్నాడు అంటూ కూడా తన కొడుకు చెప్పిన మాటలు కూడా మనం వినడం జరిగింది. ఒక్కసారిగా అలా జరిగిన తర్వాత నేను జీర్ణించుకోలేకపోయాను, ఇదే బాత్రూంలో తను జారి పడిపోయాడు, దెబ్బ తాకింది అంటూ కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పుడే అత్తయ్యకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ, అలాగే వాళ్ళ అక్కలకి అందరికీ కూడా ఫోన్ చేయగా హుట్టాహుటినైతే వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ ఎంత చనిపోయాడని చెప్పినా కూడా ఎవరైతే వాళ్ళ బంధువులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ కూడా సంధ్య మీదే అనుమానం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా తన ప్రవర్తన ఏ విధంగా ఉంది, అదే విధంగా చూసుకుంటే ఒక వ్యక్తితో ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టి, వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి అతన్ని వెళ్ళి కొట్టడం కూడా జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి అక్కడికి వెళ్ళి కొట్టిన తర్వాత కూడా తన ప్రవర్తన అసలు ఎటువంటి మార్పు లేదు అని చెప్పి తన అక్కల దగ్గర ఎంతో వాపోయాడని చెప్పొచ్చు భర్త. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇద్దరి మధ్య కూడా కొంచెం మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి. అంటే భార్య ఇలాంటి పరిస్థితిలో ఉంది, ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిసిన తర్వాత ఏ భర్త తీసుకోగలడు అసలు? అప్పటి నుంచి కూడా కొంచెం భార్యతో సరిగ్గా ఉండకపోవటం, మాట సరిగ్గా మాట్లాడకపోవడం, ఇవన్నీ చేస్తుంటే అవన్నీ కూడా తట్టుకోలేకపోయింది సంధ్య. సో నాకు అక్రమ సంబంధానికి, అంటే వివాహేతర సంబంధానికి నాకు భర్త అడ్డొస్తున్నాడు, నన్ను బయటికి పంపించట్లేదనా మళ్ళీ లేకపోతే ఏంటో తెలియదు. కానీ అంటే వాళ్ళిద్దరి మధ్య ఎన్నో నుంచి గొడవలు జరుగుతున్నాయి అనేది కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఆ కారణంగానే తనని అడ్డు వదిలించుకోవాలని చెప్పి రాత్రి సమయంలో ఈ విధంగా భర్తను చంపేసిన తర్వాత ఇదంతా కూడా ఒక యాక్సిడెంటల్గా జరిగిందనే అందరినీ కూడా నమ్మించింది. కానీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఎక్కడైతే ఇక్కడ మనం ఇంటి ముందు గేట్ చూస్తున్నామో ఇక్కడ అంత్యక్రియలు జరుగుతూ ఉంటే
సంధ్య తన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటూ కూడా తన అక్క మనకి చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. జరుగుతున్న సమయంలోనే అతను ఒళ్ళు అంటే చివరిసారిగా మనం చూడొచ్చు, ఎవరైనా సరే మనల్ని వదిలి వెళ్ళిపోయారు, చనిపోయారు అన్నప్పుడు వాళ్ళని తనివి తీరా చూసుకుంటాం, ఇంకెప్పుడు ఆ ముఖాన్ని చూడలేము అన్న విధంగా వాళ్ళ అక్కలందరూ కూడా విజయ్ ముఖం చూస్తున్న క్రమంలోనే తన గొంతుకి ఒక మరక ఉండటంతో ఏంటిది అని చెప్పి చూడగా ఎర్రగా మారింది. అప్పుడే అలాగే ఈ ఘటన కూడా చోటు చేసుకుంది కాబట్టి ముందే తను సంధ్య వేరొకరితో వివాహితర సంబంధం పెట్టుకుంది కాబట్టి అదంతా కూడా ఆలోచించుకొని హుటాహుటిన అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అక్కడ వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా సంధ్యానే చెప్పింది, సంధ్యానే చంపింది అని బల్ల గుద్దినట్టుగా చెప్పడం అనేది కూడా అసలు మామూలు విషయం కాదని చెప్పొచ్చు. చెప్పినా కూడా సంధ్య కూడా నేనే చంపానని ఒప్పుకోవడం, ఇక్కడ ఈ మొత్తం కూడా చూసుకుంటే సంధ్యకి భర్తను చంపానన్న పశ్చాత్తాపం 1% కూడా లేదు అంటూ కూడా ఇప్పుడు కూడా తన సంతోషంగానే ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు అందరూ చెప్తున్నారని చెప్పొచ్చు. ఇదే ఇంట్లో వాళ్ళు 20 ఏళ్ళు కాపురం చేశారు అంటే చిన్న విషయం కాదు. 3 పిల్లల్ని కూడా కన్నారు, 3 కూడా మగ వ్యక్తులే, అంటే హాస్టల్లో ఉంటే పురుషులే వాళ్ళకి పుట్టారు, హాస్టల్లో ఉంటూ కూడా వాళ్ళు ఉంటున్నప్పటికీ కూడా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా కుటుంబ సభ్యులు అలాగే కాలనీ వాసులు కూడా అంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి సంధ్యాని రిమాండ్కు తరలిస్తున్నారు. ఇలాంటి భర్తని అతి కిరాతకంగా చంపిన భార్యని వదలకూడదు, ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి అనేది మాత్రం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.